లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1966 సెప్టెంబర్ సంచిక నుండి చందమామ కథ ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు. ఒక గ్రామంలో ఒక సామాన్య రైతుకు ఒక కొడుకు కలిగాడు. ఆ రోజు అదృష్టదేవత ఆ రైతు ఇంటికి వచ్చి, నేను అదృష్టదేవతను, మీ బిడ్డను కనిపెట్టి ఉంటాను. ఐశ్వర్యదేవతను కాకపోవటం చేత మీ వాడికి అంతులేని సంపద ఇవ్వటం నాకు సాధ్యం కాదు, కానీ అడుగడుగున వాడికి కలిసి వచ్చేటట్టు చూడగలను అన్నది. ఆ మాట విని రైతు, అతని భార్య చాలా సంతోషించి, అదే మాకు మహాభాగ్యం అన్నారు. అదృష్టదేవత అండతో రైతు కొడుకు రాహులుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరిగి రాసాగాడు. ఎందుచేతనంటే వాడు పొరపాటున కాలు జారి పడితే అదృష్టదేవత పక్కనే ఉండి వాడు పడే చోటు మెత్తగా ఉండేటట్టు చూసేది. వాడు ఎవరితోనైనా దెబ్బలాడితే అవతలవాడి దెబ్బలు గురి తప్పేటట్టు, రాహులుడి దెబ్బలు గురిగా తగిలేటట్టు చేసేది. రాహులుడు ఏ పని చేసినా కలిసి వచ్చేటట్టు, పూర్తి ఫలితం దక్కేటట్టు చేసేది. దురదృష్టదేవత రాహులుడి కేసి రావడానికి ప్రయత్నించే పక్షంలో అదృష్టదేవత ఆమెను తరిమి కొట్టేది. ఈ విధంగా రాహులుడు అదృష్టదేవత రక్షణలో పెరిగి పెద్దవాడై తన తండ్రి పొలంలో పనిచేయసాగాడు. అక్కడ కూడా రాహులుడికి అదృష్టదేవత పూర్తిగా సాయం చేసేది. వాడు నాటిన మొక్క ప్రతిదీ ఏపుగా పెరిగేది. వాడి పొలంలో కంకులపైన పిట్టవాలి ఎరుగదు. వానలు వంగుళ్ళు వచ్చి అందరి పొలాలు నాశనమైన వాడి పైరు, వాడి పంట సలక్షణంగా ఉండేది. నిజానికి పొలం పనులు చేసే వాళ్ళందరికన్నా రాహులుడే తక్కువ కష్టపడేవాడు. రాహులుడికి పని చేయడం అంటే కొంచెం కూడా ఒళ్ళు వంగేది కాదు. అయినా ఆయేటి కాయాడు. వాడి వ్యవసాయం పెరుగుతూ మరింత ఫలప్రదమవుతూ వచ్చింది. ఇదంతా ఆ అదృష్టదేవత చలువ. నువ్వు పట్టినది బంగారం అవుతున్నదంటే ఆ చల్లని తల్లిదయే అన్నారు రాహులుడి తల్లిదండ్రులు. అదృష్టదేవత ఏనాడు నాకు ఒక ఎర్రగాని గాని బహుకరించిన పాపాన పోలేదు అన్నాడు రాహులుడు. నాకు బహుమానాలు ఇచ్చే శక్తి లేదు. నీ ప్రయత్నాలు కలిసి వచ్చేటట్టు చేయగలను, అదే నాకు చేతనైనది అన్నది అదృష్టదేవత. తండ్రి చనిపోయి రాహులుడు సొంత దారయ్యే నాటికి ఆ గ్రామంలో వాడి పొలం లాంటిది మరొకటి లేదు. వాడి ఈడు వాళ్ళంతా వాడి పొలాన్ని, వాణ్ణి చూసి అసూయపడేవాళ్ళు. అదృష్టం కలిసి రావడం చేతనే నువ్వు ఇంత వాడివయ్యావు అని రాహులుణ్ణి అభినందించేవాళ్ళు. పొలం దున్ని విత్తులు నాటితే మొక్కలు మొలవడం కూడా ఒక గొప్పేనా ఏమిటి అని రాహులుడు అసంతృప్తిగా అనేవాడు. వాడి అసంతృప్తి చూసి ఒకసారి అదృష్టదేవత, నీకేం లోటయింది బాబు, ఎందుకు ఎప్పుడు తృప్తి లేని వాడి వల్లే ఉంటావు అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, ఏది అన్నాడు రాహులుడు. తొందరపడతావెందుకు, ఇప్పటికే నీ తండ్రి పొలం 10 నీ పశువుల మందలు పెరిగాయి, ఇదంతా సంపద కాదా అన్నది అదృష్టదేవత. అవునవును, నేను చేసే శ్రమకు కూలీ డబ్బులు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి, కాదన్నానా ఏమి, కానీ నా ఈడువాళ్ళు చెయ్యి కాలు కదల్చకుండా అంతులేని ఐశ్వర్యంలో వారలాడుతున్నారు. ఈ పొలాలు, పశువుల మందలు ఎవడికి కావాలి? ఏనాడైనా నాకు ఒక సంచీడు బంగారం ఇచ్చిన పాపాన పోయావా అన్నాడు రాహులుడు. అది నాకు సాధ్యమయ్యే పని కాదని చెప్తిని కదా అన్నది అదృష్టదేవత. ఆ ఏడు పంట అమ్మిన డబ్బు చేతపట్టుకొని రాహులుడు రాజుగారుండే పట్టణానికి వెళ్ళాడు.
అక్కడి వాళ్ళ వేషభాషాలు, వైభవాలు, వినోదాలు చూసి వాడికి కన్ను కుట్టింది. జీవితం అంటే రాజుగారి కొలువులో ఉండేవాళ్ళదే జీవితం, అనుభవించడం తప్ప మరో పనే లేదు అనుకున్నాడు వాడు. ఒకరోజు రాజకుమార్తె పల్లకీలో వీధి వెంట పోతూ ఉండంగా చూసి, ఆహా ఏమి చక్కదనం, అటువంటి దాన్ని పెళ్ళాడటానికి ఎంత త్యాగం చేస్తేనేం అనేశాడు పైకే. తదాస్తు దేవతలుంటారు సుమా, ఎప్పుడు నోటి నుండి మంచి మాటలే రావాలి. ఆ సమయంలో పక్కనే ఉన్నవాడొకడు ఇలా అనుకునేవాళ్ళు నా తల వెంట్రుకలంతమంది ఉన్నారు, కానీ ఏం లాభం, ఆ పెళ్ళేమో రజతరంజన రాజకుమారుని ప్రేమించింది. ఆ అబ్బాయి దగ్గర వెండి అయితే ఉంది కానీ బంగారం చిన్న మెత్తు కూడా లేదు. అంతకన్నా ధనికుడైన అల్లుడు వస్తే అవునని రాజుగారి అభిప్రాయం. చిట్ట చివరికాయన ఆ పిల్లను అత్యధికమైన ఐశ్వర్యం గలవాడికే ఇచ్చి చేస్తాడు, చూస్తూ ఉండు అని రాహులుడితో అన్నారు. ప్రతి ఒక్కరికి విధి వ్రాత ఒకటి ఉంటుంది. అందరూ మంచి దారిలో వెళ్తూ ఉంటే అదృష్టం వెంటబడి వస్తుంది. రాహులుడికి తన జీవితం మీద అసహ్యం వేసింది. అదృష్ట దేవత అండ తనకున్నదన్న మాటే కానీ రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు. వాడు తన ఇంటికి తిరిగిపోయి ఇల్లు కనిపెట్టుకు ఉన్న అదృష్ట దేవతతో, నేను రాజకుమార్తెను ప్రేమించాను, ఆమెను పెళ్ళాడాలి అన్నాడు. చాలా కష్టసాధ్యమే, నాకు చేతనైన సహాయం చేస్తాను. అదృష్టవశాన నువ్వు రాజకుమార్తె ప్రాణాన్ని కానీ రాజు ప్రాణాన్ని కానీ కాపాడడం జరిగే పక్షంలో అని అదృష్టదేవత ప్రారంభించింది. ఆ పప్పులేవి ఉడకవు, రాజు తన కూతుర్ని హెచ్చు ఐశ్వర్యం గలవాడికే ఇస్తాడు అన్నాడు రాహులుడు. దానికేం, నీకన్నా బీదవాడు కూడా అదృష్టం కలిసి వచ్చి శ్రమిస్తే కుబేరుడు కావచ్చు, కావలిస్తే బంగారపు గనులుండే చోటు చూపిస్తాను, తవ్వించు, కృషి సాగించు అన్నది అదృష్టదేవత. కృషి, శ్రమ, చేతనైతే నాకు 3 పుట్ల బంగారం ఇయ్యి, మిగిలిన గని అంతా నువ్వే ఉంచుకో అన్నాడు రాహులుడు. అలాంటివి కోరవలసింది నన్ను అంటూ ఐశ్వర్యదేవత వారి పక్కన ప్రత్యక్షమయ్యింది. నువ్వేమిస్తావు అన్నాడు రాహులుడు. నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు. ముచ్చటగా 3 వరాలు కోరుకో, వాటిని నీకిచ్చి నా దారి నేను చక్కగా పోతాను అన్నది ఐశ్వర్యదేవత. నేను వరాలు కోరడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాహులుడు. ఆ వరాలు ఇచ్చాక నీ పూచి నాకేమీ ఉండదు, ఆ సంగతి ముందే తెలుసుకుంటే మంచిది అన్నది ఐశ్వర్యదేవత. నాకు ఉండదు, అది కూడా తెలుసుకో అన్నది అదృష్టదేవత. అదృష్టదేవతతో విసిగెత్తి ఉన్న రాహులుడు లక్ష్యం చేయక ఐశ్వర్యదేవతను ఇలా వరాలు కోరాడు. 1, నాకు సాటి లేని అందం కావాలి. 2, రాజులకు అర్హమైన సంస్కారము, నాగరికత అబ్బాలి. 3, నాకు తరగని బంగారం కావాలి. 3 ఇచ్చాను అంటూ ఐశ్వర్యదేవత అదృశ్యమైంది. ఆ వెంటనే అదృష్టదేవత కూడా రాహులుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాహులుడు రాజాస్థానంలో ప్రవేశించటానికి రాజుగారి దృష్టిలో సాటిలే నల్లుడు అనిపించుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. రాజకుమార్తె ఇంకా రజతరంజన రాజకుమారుణ్ణి ప్రేమిస్తున్నది. కానీ రాజు లక్ష్య పెట్టక నిన్ను సువర్ణరంజన రాజకుమారుడికే ఇచ్చి చేస్తాను అన్నాడు. రాహులుడిప్పుడు సువర్ణరంజన రాజకుమారుడు. పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాజవీధిన ఊరేగింపు బయలుదేరారు. ఊరేగింపు ఒక నగర ద్వారాన్ని సమీపిస్తూ ఉండంగా ఆ ద్వారం మీద కూర్చుని ఉండిన 2 కాకులు చివాలను లేచి వెళ్ళి దూరంగా ఉన్న చెట్టుపైన వాలాయి. ద్వారం మీద ఉండే రాయి మీద పడుతుందని ఆ పెళ్లి కొడుకు చెప్పేవాళ్ళు లేరా
అన్నది ఒక కాకి రెండవ దానితో. ఆ కాకి అన్నంత పని జరిగింది. పెళ్లి కొడుకు ఆకస్మిక మరణం వల్ల చేసిన పెళ్లి ఏర్పాట్లు వృధా పోవటం రాజుగారికి ఇష్టం లేక రాజకుమార్తెను రజతరంజన రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి పూర్తి చేయవలసి వచ్చింది. సువర్ణరంజన రాజకుమారుడి అంత్యక్రియలు మహావైభవంగా జరిగాయి. ముఖ్యంగా సువర్ణదానం చాలా చక్కగా జరిగింది. తరగని బంగారం ఉన్నది కదా. కథ కంచికి మనమేంటికి కథ కంచికి మనమేంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.